నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో టీ అనేది ఒక పార్ట్‌గా మారింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఒక్కొక్కరు ఎన్ని టీలు తాగుతున్నారు? ఆ తాగినటువంటి టీ ఎక్కడికి వెళ్తుంది? దానివల్ల మంచి జరుగుతుందా బాడీలో? చెడు జరుగుతుందా? అండ్ ఉదయం ఉదయం లేవడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీతోనే లైఫ్ మొదలుపెట్టేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్‌లో. ఎక్కడ బయట కూడా. మరి ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుంది మనిషి బాడీలో? దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ చరణ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు ఎలిడెంట్ హాస్పిటల్ నుంచి. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ టీ మంచి తాగడం అనేదే టాపిక్. టీ తాగడం చాలామంది ఎక్కువ తాగితే అనారోగ్యం అంటూ చెప్తూ ఉంటారు. అలాంటిది ఉదయం బ్రష్ వేయడంతోటే కొంతమంది బ్రష్ కూడా ఎయ్యరనుకుంటా. బయటకి అట్లా సరదాగా చల్లదనానికి ఇప్పుడు ఈ చలికాలం ఇంకెక్కువ. బయటికి వెళ్ళి ఆ టీ డబ్బాల దగ్గర ఒక చాయ్ తాగితే గాని మాకు రిలీఫ్ ఉంటదంటూ ఉదయం ఉదయమే పరిగడుపులో టీ తాగేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో, ఇలాంటి వారికి అది మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా? లేకుంటే ఏం లేవా? 100% అండి. ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే టీ అనేది ఇట్స్ ఎ డైలీ లైఫ్. ఇట్స్ లైక్ ఎన్ ఎమోషన్. అరే! టీ తాగలేదు అంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్‌లో ఉంటాం మనం. కాకపోతే అలాంటి టీ మనకు ఎప్పుడు తాగితే ఏ రకంగా బిహేవ్ చేస్తది? ఏ ఎంతవరకు మనకు డ్యామేజ్ అయితది? ఎంతవరకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయనేది మనం ఈరోజు చర్చిద్దాం. యాక్చువల్‌గా మార్నింగ్ లేవంగానే, ఎర్లీ మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకొని డైరెక్ట్‌గా టీ తాగినారనుకోండి, ఇట్ ఈస్ 100% నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద హెల్త్. అట్లా చేస్తే గనక మీ గట్ హెల్త్ అనేది చాలా ఇష్యూస్ ఎదుర్కోవాల్సొస్తది. గట్ హెల్త్ అంటే ఏంది? మీ మీరు తిన్న ఫుడ్ ఏ రకంగా అరుగుతుందని, లేదంటే మీరు ఏ ఏ ఏదన్నా టైంకి తిన్నా, లేదంటే ఏదైనా మసాలా తిన్నా అసిడిటీ పెరుగుతుందా? వీటన్నిటికి రీజన్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంది అంటే, ఎర్లీ మార్నింగ్ లేవంగానే మీరు డైరెక్ట్‌గా టీ తాగడం అనేది. ఎందుకంటే అందులో టానిన్స్ అని ఉంటాయి. ఆ టానిన్స్ వల్ల ఏమవుతది? మన గట్ హెల్త్ అంతా పాడైపోయి యాసిడ్ రిలీజ్ అనేసి ఎక్కువైతది. ఎర్లీ మార్నింగే మనకి యాసిడ్ రిలీజ్ అనేది ఎక్కువైంది అనంటే, ఆ డే అంతా మీకు అసిడిటీనే ఉంటది. సో, ఈ రకంగా కొన్ని రోజులు పోయింది అనంటే, మీకు ఒబేసిటీ రావడము, ఇండైజెషన్ కావడము, కాన్‌స్టిపేషన్ రావడము ఇలాంటి సమస్యలకు దారి తీయొచ్చు. ఏది ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల. సో ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల. సో, ఎర్లీ మార్నింగ్ ఏం జేయాలి అనంటే, ఫస్ట్ బ్రష్ చేసుకోండి. బ్రష్ చేసుకున్న తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ చేయండి. బ్రష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫస్ట్ ల్యూక్ వార్మ్ వాటర్ గాని, లేదా నార్మల్ వాటర్ గాని ఒక గ్లాస్ తీసుకొని, కొద్దిసేపు ఆగిన తర్వాత అప్పుడు కావాలండి అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ బ్రేక్ ఇచ్చి, మన గట్ హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు మీరు టీ తాగొచ్చు. లేదు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. లేదనంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అంతేగాని ఎవ్రీ 1 అవర్‌కో, 2 అవర్‌కో మధ్యలో టీ తాగడం అనేది కరెక్ట్ గాదు.